సహాయం చేయమని యేసే పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఇంతవరకు 95 కీర్తనలు మనం విభజన చూసుకున్నాం. 96వ కీర్తనలోనికి మనం వెళ్ళబోతున్నాం. కీర్తన 96 13 వచనాలున్నాయి. 13 వచనాలున్నాయి. అంశము దేవుని నామమును స్తుతించి మహిమపరచుట. దేవుని నామమును స్తుతించి మహిమపరచుట. మొదటి 3 వచనాల్లో దేవుని మహిమపరచుటకు పిలుపు. 1-3 వచనాల్లో దేవుని మహిమపరచుటకు పిలుపు. తర్వాత 4-6 వచనాలు, 10-13 వచనాల్లో దేవుని మహిమపరచుటకు గల కారణాలు. దేవుని మహిమపరచుటకు గల కారణాలు ఈ లేఖన భాగాల్లో ఉంటాయన్నమాట. అవి దేవుడు మహత్యం గలవాడని, అధిక స్తోత్రం పొందదగిన వాడని, సమస్త దేవతల కంటే పూజ్యుడని ఇలాగా ఉంటాయి గనక మీకు అవి ఆ సబ్ హెడ్స్ కింద చెప్పి ఆ లేఖన భాగాలు మీరు చూసుకుంటే దానికి సంబంధించి ఉంటాయి. అలాగే 7-9 వచనాల వరకు దేవుని మహిమపరచవలసిన విధము. 7-9 వచనాల్లో దేవుని మహిమపరచవలసిన విధానం. కీర్తన 97 12 వచనాలున్నాయి. అంశము దేవుని పాలనలో ఆనందము. దేవుని పాలనలో ఆనందము అంటే దేవుడే పరిపాలిస్తే మనకు ఆనందం ఉంటుంది అని ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది. మొదటి వచనం దేవుని పాలనలో ఆనందం. ఓటేసుకుని డిటో పెట్టుకుంటే అదే సరిపోతుంది. రెండో వచనంలో దేవుని పాలనలో సృష్టి ఆనందించుట. దేవుని పాలనలో సృష్టి ఆనందించుట. తర్వాత 3-12 వచనం వరకు దేవుని ప్రేమించువారు ఆనందిస్తారు. దేవుని ప్రేమించువారు ఆనందిస్తారు. కీర్తన 98 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు ఉన్నాయి. అంశము సకల సృష్టి రక్షకుని స్తుతించును. సకల సృష్టి రక్షకుని స్తుతించును. 1-4 వచనాల్లో దేవుడు రక్షకుడు. 1-4 వచనాల్లో దేవుడు రక్షకుడు. 5-7 వచనాల్లో
దేవుడు రాజు. దేవుడు రాజు. 8, 9 వచనాల్లో దేవుడు న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి. కీర్తన 99. కీర్తన 99. 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు ఉన్నాయి. అంశము దేవుని పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత. ఒకటి నుంచి 4 వచనాల వరకు పరిశుద్ధతతో దేవుడు పాలించును. పరిశుద్ధతతో దేవుడు పాలించును. 5 నుంచి 7 వచనాల వరకు దేవుడు పరిశుద్ధతతో సంబంధపరచుకొనును. సంబంధపరచుకొనును. 8, 9 వచనాల్లో దేవుడు పరిశుద్ధతలో పునరుద్ధరించును. దేవుడు పరిశుద్ధతలో పునరుద్ధరించును. కీర్తన 100 లేక 100. 5 వచనాలు ఉన్నాయి. అంశము దేవుని మంచితనం. దేవుని మంచితనం. ఈ 5 వచనాల్లో కూడా దేవుని మంచితనం గురించి ప్రకటించబడింది. దేవుని మంచితనం గురించి ప్రకటించబడింది. కీర్తన 101. కీర్తన 101. 8 వచనాలు ఉన్నాయి. అంశము ఆదర్శవంతమైన జీవితం. ఆదర్శవంతమైన జీవితం. ఈ కీర్తనని 2 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగంలో ఆదర్శవంత జీవితము కొరకు విడిచిపెట్టవలసినవి. రెండవది కలిగి ఉండవలసినవి.
కీర్తన 102. కీర్తన 102, 28 వచనాలు ఉన్నాయి. అంశము విడుదల కొరకై విలాప ప్రార్థన. విడుదల కొరకై విలాప ప్రార్థన. ఒకటి రెండు వచనాల్లో కీర్తనకారుని ప్రార్థన. కీర్తనకారుని ప్రార్థన. 3 నుంచి 7 వచనాలు, 11వ వచనం వరకు, 3 నుంచి 11వ వచనం వరకు కీర్తనాకారుని విలాపము. కీర్తనాకారుని విలాపము. 12 నుంచి 28 వరకు దేవుని విమోచన యందు విశ్వాసం. దేవుని విమోచన యందు విశ్వాసం. కీర్తన 103, 22 వచనాలు ఉన్నాయి. అంశము దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొని, జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతలు అర్పించుట. కృతజ్ఞతలు అర్పించుట. 1-2 వచనాల్లో దేవుడు చేసిన ఉపకారములను, దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకొనుట. మూడు నుంచి 6 వచనాల్లో దావీదు జీవితంలో, దావీదు జీవితంలో దేవుడు చేసిన ఉపకారములు, దేవుడు చేసిన ఉపకారములు. 7 నుంచి 18వ వచనం వరకు ఉపకారము చేయు దేవుని మంచితనము. దేవుని మంచితనం. 19 నుంచి 22 వరకు దేవుని సన్నుతించమని పిలుపు. సన్నుతించమని పిలుపు, అదే స్తుతించమని పిలుపు. కీర్తన 104, 35 వచనాలు ఉన్నాయి. 35 వచనాలు ఉన్నాయి. అంశము దేవుని సృష్టి విశిష్టత. దేవుని సృష్టి విశిష్టత. ప్రకృతి కీర్తన. దేవుని సృష్టి విశిష్టత, ప్రకృతి కీర్తన. ఒకటో వచనంలో సృష్టి కొరకై దైవస్తుతికి పిలుపు. దైవస్తుతికి పిలుపు.
2 నుంచి 30వ వచనం వరకు సృష్టి ఎడల దేవుని శ్రద్ధ. సృష్టి ఎడల దేవుని శ్రద్ధ. ముప్పై ఒకటి నుంచి 35 వరకు మానవ ప్రత్యుత్తరము. మానవ ప్రత్యుత్తరము దేవుని మహిమ పరచుట. దేవుని మహిమ పరచుట. కీర్తన 105 45 వచనాలు ఉన్నాయి. అంశము దేవుడు తన నిబంధనను నెరవేర్చును. దేవుడు తన నిబంధనను నెరవేర్చును. 1 నుంచి 6 వచనాల్లో నిబంధన సమాజమునకు పిలుపు. నిబంధన సమాజమునకు పిలుపు. 7 నుంచి 11 వచనాల వరకు నిబంధన సమాజము యొక్క సాక్ష్యము. నిబంధన సమాజము యొక్క సాక్ష్యము. 12 నుంచి 15వ వచనం వరకు నిబంధన సమాజపు ప్రయాణములు. నిబంధన సమాజపు ప్రయాణములు. 16 నుంచి 23 వరకు కరువు కాలములో నిబంధన సమాజమును పోషించుట. పోషించుట. 24 నుంచి 38 వరకు నిబంధన సమాజము నిర్గమము. నిర్గమము అంటే ఐగుప్తు నుంచి విడుదల పొందటం అన్నమాట. నిబంధన సమాజ నిర్గమము. 39 నుంచి 41 వచనం వరకు అరణ్య మార్గములో నిబంధన సమాజం. నలభై 42-43 వచనాల్లో దేవుని నిబంధన నెరవేర్పు. దేవుని నిబంధన నెరవేర్పు. 44-45 వచనాల్లో నిబంధన సమాజ బాధ్యత. నిబంధన సమాజ బాధ్యత. కీర్తన 106 48 వచనాలు ఉన్నాయి. అంశము
మానవుని తిరుగుబాటు స్వభావం. మానవుని తిరుగుబాటు స్వభావం. దేవుని కనికర స్వభావం. దేవుని కనికర స్వభావం. 1 నుంచి 5వ వచనం వరకు దేవుణ్ణి స్తుతించుటకు ఉపదేశం. దేవుణ్ణి స్తుతించుటకు ఉపదేశం. 6 నుంచి 46వ వచనం వరకు 6 నుంచి 46వ వచనం వరకు ఇశ్రాయేలీయుల తిరుగుబాటు. ఇశ్రాయేలీయుల తిరుగుబాటు, దేవుని కనికరం. దేవుని కనికరం. 47వ వచనం ఇశ్రాయేలీయులను సమకూర్చుట కొరకు మనవి. సమకూర్చుట కొరకు మనవి. 48వ వచనం మానవ ప్రత్యుత్తరము. కృతజ్ఞతాస్తుతులు. మానవ ప్రత్యుత్తరము కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడతో చతుర్థ స్కందము పూర్తయింది. 107 నుంచి 150వ కీర్తన వరకు పంచమ స్కందములోకి, చివరి స్కందంలోనికి వచ్చాము. ఈ 107 నుంచి 150 వరకు సుమారుగా ఉన్న ఈ కీర్తనలన్నిటిలో ఏముందంటే దేవుని కార్యాలని స్తుతిస్తా ఉన్నాయి. మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఆయన ఇచ్చిన విమోచనకు కృతజ్ఞత, దేవుడు అనుగ్రహించిన వాక్యము కొరకు కృతజ్ఞతాస్తుతి తెలుపుతా ఉన్నాయి ఈ కీర్తనలు. అలాగే మనం దేవునికి అర్పించగలిగిన శ్రేష్టమైన బలి, అర్పణ, ఇవన్నీ విధేయతతో కూడిన జీవితములే విధేయతతో కూడినటువంటి జీవితాలే ఈ కీర్తనని జ్ఞాపకము చేస్తా ఉన్నాయి. కీర్తన 107. కీర్తన 107 43 వచనాలు ఉన్నాయి. అంశము దేవుని విమోచనను జ్ఞాపకము చేసుకొని స్తుతించుట. జ్ఞాపకం చేసుకొని స్తుతించుట. 1 నుంచి 3 వచనాల్లో విమోచకుడైన దేవుణ్ణి స్తుతించుటకు ఆహ్వానం. నాలుగు నుంచి 32వ వచనం వరకు దేవుని విమోచన, మానవుని కృతజ్ఞత.
33 నుంచి 43 వరకు విమోచింపబడిన విమోచింపబడిన సమాజ ప్రత్యుత్తరము. సమాజ ప్రత్యుత్తరము. కీర్తన 108. 13 వచనాలు ఉన్నాయి. అంశము దేవుని శక్తి అందే విజయం. దేవుని శక్తి అందే విజయం. ఈ 108వ కీర్తన ఎలాగా రాయబడిందంటే 57వ కీర్తన నుండి 60వ కీర్తనలో రాసుకోండి. దాని క్రింద 57వ కీర్తన నుండి 60వ కీర్తనలో ముగింపు భాగాలను కలిపి ఒక ప్రత్యేకమైన కీర్తనగా ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేకమైన కీర్తనగా ఏర్పాటు చేయబడింది. ఆ కీర్తనలు చూస్తే 108వ కీర్తన మనకు వచ్చినట్టే. తర్వాత కీర్తన 109. 31 వచనాలు. అంశము శత్రువులను శపించుట. శత్రువులను శపించుట. 1 నుంచి 5 వచనాల వరకు దావీదు శత్రువులను గూర్చి ఫిర్యాదు చేసెను. 6 నుంచి 19 వరకు శత్రువులను శపించుట. 20 నుంచి 27 వరకు ఆల్మోస్ట్ 27 వరకు విడుదల కొరకై దేవుని ప్రార్థించుట. 28 నుంచి 31 వరకు కృతజ్ఞతాస్తుతులు. 110వ కీర్తన. 7 వచనాలు ఉన్నాయి. అంశము యాజకుడు, రాజు, న్యాయాధిపతి ఈ ముగ్గురు ఒకలేగా. యాజకుడు, రాజు, న్యాయాధిపతి రాక. ఒకటి నుంచి 3 వచనాల్లో పాలకుని అధికారము. 4వ వచనం యాజక విధి.
యాజక విధి. 5, 6 వచనాల్లో యెహోవా దినము, యెహోవా దినము. 7వ వచనం ముగింపు. కీర్తన 111, కీర్తన 111, 10 వచనాలు ఉన్నాయి. ఒకటో వచనంలో దేవుని స్తుతించుటకు ఆహ్వానం, దేవుని స్తుతించుటకు ఆహ్వానం. 2, 3 వచనాల్లో దేవుని గొప్ప కార్యములను జ్ఞాపకము చేసుకొనుట, దేవుని గొప్ప కార్యములను జ్ఞాపకము చేసుకొనుట. 4వ వచనం దేవుని గొప్పతనం. 4 నుంచి 8వ వచనం వరకు దేవుని గొప్పతనం. 9, 10 వచనాల్లో దేవుని ఎళ్ళ, దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఉండుట, భయభక్తులు కలిగి ఉండుట శ్రేయస్కరం, శ్రేయస్కరం. కీర్తన 112, కీర్తన 112, 10 వచనాలు ఉన్నాయి. అంశము దేవుని యందు భయభక్తులు గలవారికి, దేవుని యందు భయభక్తులు గలవారికి కలుగు దీవెనలు. కలుగు దీవెనలు. 1వ వచనం భయభక్తులు ధన్యత, భయభక్తులు ధన్యత. 2, 3 వచనాలు భయభక్తులు గలవారు, భయభక్తులు గలవారు పొందు దీవెనలు, భయభక్తులు గలవారు పొందు దీవెనలు. 4 నుంచి 8 వచనాల వరకు ఇతరులకు దీవెనకరముగా నుందురు, ఇతరులకు దీవెనకరముగా నుందురు. 9, 10 వచనాలు పేదల ఎడల, పేదల ఎడల దయ కలిగి ఉండును, పేదల ఎడల దయ కలిగి ఉండును. 113వ కీర్తన, కీర్తన 113, 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు ఉన్నాయి. అంశము దరిద్రులను లేవనెత్తువాడు, దరిద్రులను లేవనెత్తువాడు. 1 నుంచి 3 వచనాలు దేవుణ్ణి స్తుతించుడి,
దేవుని స్తుతించుడి. 4-5 వచనాలు. స్తుతికి పాత్రుడైన దేవుని ఔన్నత్యము. స్తుతికి పాత్రుడైన దేవుని ఔన్నత్యము. 7-9 వచనాలు. దీనులను హెచ్చించు దేవుడు. దీనులను హెచ్చించు దేవుడు. కీర్తన 114. 8 వచనాలు ఉన్నాయి. అంశము ఇశ్రాయేలీయుల నిర్గమము. ఇశ్రాయేలీయుల నిర్గమము. ప్రకృతి ఆనందము. ప్రకృతి ఆనందము. 1-2 వచనాల్లో ఇశ్రాయేలీయుల నిర్గమము డిటో పెట్టుకుంటే సరిపోదు. ఇశ్రాయేలీయుల నిర్గమము. 3-4 వచనాల్లో నిర్గమ సమయములో జరిగిన అద్భుతములు. 5-8 వచనాల్లో ప్రకృతి దేవునికి లోబడెను. ప్రకృతి దేవునికి లోబడెను. కీర్తన 115. 18 వచనాలు. అంశము దేవునికే మహిమ. దేవునికే మహిమ. 1వ వచనంలో దేవునికే మహిమ చెందాలి. దేవునికే మహిమ చెందాలి. 2-8 వచనాలు అన్యజనులకు సమాధానం. అన్యజనులకు సమాధానం. 9-16 వచనాల్లో యెహోవాను నమ్ముకొనుట వలననే ఆశీర్వాదములు. 17-18 వచనాల్లో యెహోవాను స్తుతించుటకు పిలుపు. యెహోవాను స్తుతించుటకు పిలుపు. కీర్తన 116. 19 వచనాలు ఉన్నాయి. అంశము కృతజ్ఞతాస్తుతులు అర్పణలు సమర్పించుట. అర్పణలు సమర్పించుట.
ఒకటి రెండు వచనాల్లో దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల ప్రేమ. 3, 4 వచనాల్లో దేవుడు ప్రసాదించిన విడుదలను జ్ఞాపకము చేసుకోవాలి. అప్పుడు దెయ్యాలు రావు. జ్ఞాపకము చేసుకోవాలి. 5 నుంచి 8 వచనాలు దేవుని సౌశీల్య గుణములు, మంచి గుణములు అంటే సరిపోదుగా, సౌశీల్య గుణములు. 9 నుంచి 19 వచనాలు కీర్తనకారుని తీర్మానం. కీర్తన 117. 2 వచనాలే, అతి చిన్న కీర్తన, 2 వచనాలు. అంశము 2 వచనాల్లో కూడా ఎంత ఉందో. అంశము సర్వజనులు యెహోవాను స్తుతించుట. ఒకటో వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. విశ్వాస్యత నిరంతరము నిలుచును. 2వ వచనం సకల ప్రజలు దేవుని స్తుతించాలి. కీర్తన 118. 29 వచనాలు ఉన్నాయి. అంశము యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 నుంచి 4 వచనాల వరకు నిరంతరము నిలుచు దేవుని కృప ఎడల మానవుని కృతజ్ఞతాస్తుతి. 5 నుంచి 21 వరకు వ్యక్తిగత కృతజ్ఞతాస్తుతి. 22 నుంచి 25 వరకు సమాజము సాక్ష్యము. 26 నుంచి 29 వరకు
కీర్తనకారుని కృతజ్ఞత. కీర్తనకారుని కృతజ్ఞత. కీర్తన 119. అబ్బా, అసలైన దానిలోకి వచ్చి కీర్తన 119. ఎన్ని వచనాలు ఉన్నాయి? 176. పడిపోదు. 176 అంశము. దేవుని వాక్యము విశిష్టత. దేవుని వాక్యము విశిష్టత. ఈ కీర్తన 119 అనేది ఈ బైబిల్ గ్రంథంలోనే అతి పెద్ద అధ్యాయముగా ఉన్నది. దీన్ని మనం 13 భాగాలుగా విభజించుకొని ఒక్కో వచనం ఏ వచనాల్లో ఏమి మనకి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని మనం రాసుకుందాం. దేవుని వాక్యం వలన కలిగే ప్రయోజనాలు. దేవుని వాక్యం వలన కలిగే ప్రయోజనాలు 1-2 వచనాల్లో ధన్యకర జీవితమును కలిగి ఉండుటకు. ధన్యకర జీవితమును కలిగి ఉండుటకు. 3:11, 133. 3:11, 133. పాపము చేయకుండుటకు తోడ్పడును. తొమ్మిదవ వచనం. నడతలను శుద్ధిపరుచుకొనుటకు. నడతలను శుద్ధిపరచుకొనుటకు. తర్వాత 25, 50, 144, 149. జీవింపబడుటకు. ఈ వచనాలు అవసరం. జీవింపబడుటకు. 5వ వచనం. ప్రవర్తన స్థిరపరచుకొనుటకు. ప్రవర్తన స్థిరపరచుకొనుటకు. 66, 98, 99, 100, 104. వివేచన జ్ఞానము పొందుటకు. వివేచన జ్ఞానము పొందుటకు. 50వ వచనం. బాధలో నెమ్మది పొందుటకు. బాధలో నెమ్మది పొందుటకు. 72వ వచనం. మేలు పొందుటకు. తర్వాత 81, 94,
123. రక్షణ పొందుటకు. రక్షణ పొందుటకు. 101. దుష్టుల మార్గము నుండి తొలగుటకు. దుష్ట మార్గముల నుండి తొలగుటకు. 103. ఎంతో మధురములు. ఎంతో మధురములు. 105. త్రోవలకు వెలుగునిస్తుంది. త్రోవలకు వెలుగునిస్తుంది. 165. నెమ్మది పొందుటకు. నెమ్మది పొందుటకు. ఇక మిగిలిన వచనాలు పనికిరావా అంటే పనికొస్తాయి. వాటిల్లో కూడా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఇవి ఎక్కువగా అంటే కొన్ని గ్రూపులు విభాగించబడినాయి. మిగిలిన వాక్యాల్లో కూడా మనకు కావలసిన మేలు ఉన్నది. తర్వాత కీర్తన 120. కీర్తన 120. 7 వచనాలు ఉన్నాయి. అంశము: మోసకరమైన ప్రజల నుండి విడుదల కొరకు ప్రార్థన. ఈ 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఈ కీర్తనల్ని యాత్ర కీర్తనలు అంటారు. 120 నుండి 134 కీర్తనలు యాత్ర కీర్తనలు. ఒకటో వచనంలో శ్రమలో కీర్తనకారుని ప్రార్థన. శ్రమలో కీర్తనకారుని ప్రార్థన. రెండో వచనం: 2 నుంచి 4 వచనాల వరకు విడుదల కొరకైన ప్రార్థన. విడుదల కొరకైన ప్రార్థన. 5, 6 వచనాల్లో పరదేశిగా విడుదల కొరకు ప్రార్థన. పరదేశిగా విడుదల కొరకు ప్రార్థన. 7వ వచనం: సమాధానము కొరకు ఆశ. సమాధానము కొరకు ఆశ. ప్రియులారా, ఇక్కడితో మనం ముగించుకుందాం. ప్రభు చిత్తమైతే రేపు 121వ కీర్తన నుంచి 150 వరకు ప్రభు చిత్తమైతే కంటిన్యూ చేద్దాం. అలాగే మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మధ్యలో సంఘం అంతా బుధవారాలు, శనివారాలు మందిరాల్లో కూడుకుంటుంది కనుక ఆ 2 దినాల్లో, బుధవారం, శనివారం దినాల్లో మనకి బైబిల్ కామెంటరీ పూర్తిగా అయ్యేంత వరకు ఈ వారాల్లో మనము ఒక ప్రసంగాన్ని వినబోతూ ఉన్నాం. ఆ దినాల్లో వచ్చేటువంటి వారికి ఇదేంటిరా, మాకేం అర్థం కావట్లేదు, ఈరోజు వెళ్ళాం అని తలంచేటువంటి వారికి ఒక మేలుకరమైన, మనకు కూడా మేలు దొరికేటట్లు
ప్రభు ఇచ్చేటువంటి వాక్యాన్ని ఎత్తుపెట్టి ఓ ప్రసంగాన్ని ఆ దినాల్లో 2 దినాల్లో మనం విందాం. అది మనకు మేలుకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అది ఎలాంటి ప్రసంగాలంటే, మీకు సేవలు ఇప్పుడు అయ్యగారు సేవకులైనటువంటి వారికి వీధి కూటాలు జరపడం, కుటుంబాల్లో, తర్వాత ఇంకా ప్రత్యేకమైన సేవ పరిచర్య చేయడానికి కొన్ని మీకు మార్గదర్శకాల్ని పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అది ఫలభరితం అయ్యేటట్లు ఈ ప్రసంగాలు మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నవి. వాటిని మీకు తెలియజేస్తాం. వాటిని మనం విందాం. కనుక అవి మీ పరిచర్యకు, వ్యక్తిగత జీవితానికి చాలా ఉపయోగకరం ఉంటాయని ఆశిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఎలాగ నడిపిస్తే అలాగా మనం నడుద్దాము. గమనించండి. లేని వారు కూడా మీరు తెలియజేయండి. బుధవారాలు, శనివారాలు అంటే రేపు శనివారం మనం ఒక మంచి మన వ్యక్తిగతానికి, సేవకు ఉపయోగపడే విధంగా వాటిని ఆ ప్రసంగాలను మీరు వినబోతూ ఉన్నారు. కనుక మీరు ఇంకా లైవ్ లో జాయిన్ అవ్వనటువంటి తెలిసినటువంటి వారికి కూడా ఈ విషయాన్ని తెలియచెప్పండి. ఇప్పుడు మనం ప్రభు బల్లారాధనలో చేయబోతున్నాం గనక మనం సిద్ధపరచుకుందాం. ఈ లోపుగా మనం ప్రార్థన చేద్దాం. అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. అయ్యా వందనాలయ్యా. వందనాలు నాన్న. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన. 105వ రోజు ఈ బైబిల్ క్లాసును ప్రభువా నాయన మీ నామానికి మహిమకరముగా మీ సేవకులను మీరు వాడుకున్నారు. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము.